నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి నూతన ఇసుక విధానం ఏదైతే ఉందో ఈ ఇసుక విధానం బడుగు జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సమ్మిళితంలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు అద్భుత ఫలితాలకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఉచిత ఇసుక విధానం మూలంగా ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపింది, దాని మూలంగా ఎటువంటి ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని స్వయంగా తెలుసుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా డిఎన్ఏ టీవీ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోకస్ మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. భవన నిర్మాణ రంగంలో అత్యధిక ప్రాధాన్యత కలిగింది ఏదైనా ఉంది అంటే అది ఇసుక. ఇసుక లేకుండా ఎటువంటి నిర్మాణం అనేది జరగదు. ఒక ఇసుక మూలంగా, ఒక ఇసుక మీద ఆధారపడినటువంటి రంగాలు దాదాపు 50 రంగాలు ఉన్నాయి. 50 రంగాలకు సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇసుక మీద ఆధారపడి జీవిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇసుకే అంటే కాదు, ఇసుక మూలంగా జరిగేటటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, నిర్మాణాల్లో కావచ్చు, వారికి సంబంధించి టాపీ మేస్త్రి కావచ్చు, కూలీ వ్యక్తులు కావచ్చు, వడ్రంగి మేస్త్రి కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేటటువంటి హార్డ్వేర్ షాపులు కావచ్చు, పెయింట్ షాపులు కావచ్చు, అదేవిధంగా అనేక రంగాల ఎలక్ట్రికల్ షాపులకి సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, అనేక రంగాలకు సంబంధించినటువంటి వర్కర్లు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వ్యాపారులు, అందులో పనిచేసేటటువంటి కూలీలు, వీరందరూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇసుక విధానం మీద, ఇసుక మీద ఆధారపడి వాడి యొక్క వ్యాపార వ్యవస్థలు ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల మూలంగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఇసుక మీద ఆధారపడినటువంటి జీవితాలన్నీ కూడా కల్లోలంగా మారిపోయాయి. తినటానికి తిండి లేని పరిస్థితి కూడా ఆవిర్భవించింది. అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకువచ్చినటువంటి నూతన ఉచిత ఇసుక విధానం అనేది వారందరి జీవితాల్లో వెలుగు నింపిన పరిస్థితి కనపడుతుంది. రెక్కాడితే గాని డొక్కాడినటువంటి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన పరిస్థితి నేడు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నా పేరు వాసు అండి. నేను డైలీ కూలి పని చేస్తానండి. మాకు ఎలా ఉందంటే బయటికి వెళ్తే మాకు మామూలుగా 500 అలా వచ్చేదండి కూలి. ఈ ఇసుకారీ తెచ్చిన రోజుకి 1000 రూపాయలు అలా పడుతున్నాయండి. పొద్దున్న 5ంటికి వస్తాము, సాయంత్రం 6 వరకు పని చేస్తాము. 500 వచ్చాయి, ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయి. మాకు కొంచెం కష్టాలు లేకుండా కొంచెం నడుతుంది. ఇప్పుడు ఇసుక ఫ్రీ ఉన్న దాని మీద మా కాడ పనులు శుభ్రంగా ఉన్నాయండి. మరి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
కూలోడికి కూలి పని సరిగా ఉండదు. మరి దాన్ని బట్టి కూలోడు ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఇప్పుడు చాలా బాగుందండి. క్వారీలో మీరు చూస్తున్నారు కదా, ఇంతమంది 100 మంది ఉన్నారు. 100 మంది ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈ రోజుల్లో ఏముందంటే డ్వాక్రా డబ్బులని 100 కుటుంబాలు అంటే 100 మంది వచ్చారంటే 100 కుటుంబాలుగా ఇంటికో మగ మనిషి వస్తాడు. 100 కుటుంబాలు డ్వాక్రా డబ్బులని అయ్యని ఇయ్యని అన్నీ కట్టుకుంటానికి కొంచెం మనిషి ప్రశాంతంగా బతుకుతున్నాడండి. అది ఆయన పుణ్యమే, బాబు గారి పుణ్యమే. ఎక్కువ రేట్లు ఏమి లేదండి. మరి ఎక్కువ రేట్ లేదు. మా కూలికి అయితే మా ఊరికి లోడ్ చేసినందుకు మాకు 500 ఇస్తారండి. అంతే, అంతకంటే రేట్ ఏమి లేదు. మేము ఎవరికి కడతలేదండి, ఎవరు కట్టే పని లేదండి. మేము ఎవరికి కట్టే పని లేదు. మేము ట్రాక్టర్ వస్తుంది, లోడ్ చేస్తాము, మాకు ఛార్జీ 500 ఇస్తారు అంతే. ఈ ప్రభుత్వంలో అయితే ఇసుక పని మాకు వచ్చేపాటికి రోజుకి ఒక 500 పని చేసేవాళ్ళం, 1000 రూపాయలు కూలి ఇస్తారు, 1000 రూపాయలు వస్తున్నాయి. ఈ సౌకర్యంగా చేసుకుంటాం కానీ అందుకోవడం కానీ మాకు బాగా సౌకర్యంగా ఉంది. మాకు తింటాకి మాకు ఇబ్బంది లేదు. మాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది లేదు. శుభ్రంగా అన్నీ సౌకర్యంగా ఉంటున్నాయి. పని ఎతుకులాడుకోకుండా రోజు పనికి వచ్చి పని చేసుకునే విధానంలో ఉన్నాం. మాకు మేమైతే హ్యాపీగానే ఉన్నాం చంద్రబాబు పుణ్యం వల్ల. ఏదో గట్టిగా ఏదో అంటాం తప్పితే ఆ రోజుల్లో పని లేక మేము అంతా నల్లాడిపోయాము. ఇప్పుడు మాత్రం మేము శుభ్రంగా పని చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అవన్నీ గట్టిగా మాట్లాడండి. చంద్రబాబు నాయుడు మంచి సౌకర్యం కల్పించాడు పని విధానంగా. మేము బాగా బతికినాం. దాదాపు 100 మంది 200 మంది కూడా అటు బాట ఇటు బాటలు అని కాకుండా 200 మంది పని చేసుకుంటున్నారు ఈ కృష్ణా మన పులపాక మండలంలో. బాగానే ఉంది ఆ వారం. అసలు మేము వచ్చింది లేదండి. ఇప్పుడు ఇంకా అందరికీ అందుతుందండి. మా బోర్డు చిన్న చిన్న టాటర్లు వాళ్ళు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఇది చేసుకుని అంటున్నారు. లారీలు పెట్టుకుంటే వాళ్ళ వరకే సరిపోతుంది, జేసీబీలు పెట్టుకుని చేస్తున్నారు. ఇప్పుడు వరకు మాకు కూలోళ్ళకి వస్తుంది, వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉంది, శుభ్రంగా అందుతుంది ఇళ్ళకి కూడా. గత ప్రభుత్వంలో ఇసుక విధానం మనం చూసాం. అప్పుడు ఇసుక కావాలంటే కనుక వేలకు వేలు వెచ్చించి కొనాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ దాని పరిస్థితి నుండి నేడు ఉచితంగా ఇసుక దొరికేటటువంటి ప్రక్రియకు నాంది పలికింది ఎన్డీఏ ప్రభుత్వం. కన్స్ట్రక్షన్ అంతా ఇప్పుడు బాగానే జరుగుతుందండి. మాకు ఇసుక అంతా కొంచెం ఫ్రీ అయింది బాగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అంతా ఫ్రీగా ఉంది కొద్దిగా. అప్పుడు ప్రభుత్వం ఉండగా కొంచెం ఎక్కువ అమ్మారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం బాగా తగ్గింది ఫ్రీ అనేది. అప్పటికి తగ్గింది, అప్పుడు మీద ఖర్చు తగ్గింది ఇసుక అప్పుడు మీద మనకి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ రేట్ అయ్యేది కాబట్టి ఇప్పుడు తక్కువ వస్తుంది కాబట్టి ఇసుక కొద్దిగా ఫ్రీ అయింది మనకి. అంతకే అప్పుడు 3,500 4,000 తీసుకునేది ఇప్పుడు 2,000కి 1,500 గట్ట వస్తున్నారు టాటా. అంటే 2,000 1,500 టాటర్ మూట లోడింగ్కి వాళ్ళు వేసుకొచ్చినందుకు దాని ఖర్చు. ఇసుక కొనటం కాదు మనకి. ఇప్పుడు ఆ లోడింగ్ చేయాలి కదా, ఆ లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ చేసి టాటర్ ఆయిల్కి డ్రైవర్కి వాటి ఖర్చు నిమిత్తం అవుతుంది. అంతేగాని ఇసుక ఫ్రీగా వచ్చేస్తుంది. గతంలో కూలీ పని దొరక్క, ఎటువంటి జీవనోపాధి లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ పస్తులు ఉన్నటువంటి జీవితాల్లో వెలుగులు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. రోజుకి 1,000-2,000 రూపాయలు కూడా సంపాదిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఎంతో ఆనందం కనపడుతుంది. గతంలో పని చేయడానికి పని లేదు, ఇవాళ ఖాళీగా ఉండటానికి కూడా అవకాశం లేకుండా అంత బిజీగా ఉన్నటువంటి పని ఉంది. అసలు ఖాళీయే అనేది లేదు అంటూ కూడా వర్కర్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రక్రియ అంతటి కూడా నాంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ పేరేంటండి? రాంబాబు అండి. ఇసుక ఫ్రీ అవ్వడం వల్ల మాకు పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. గత ప్రభుత్వంలో పనులు అనేది ఏం జరగలేదు. ఇప్పుడు మాత్రం మాకు ఇసుక అనేది ఫ్రీ రావడం వల్ల పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి. డైలీ పని ఉంటుందండి. అది డైలీ వర్క్ జరుగుతుందండి. అది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఇసుక ఫ్రీ అవడం నుంచి పనులు కూడా చాలా చక్కగా అవుతున్నాయండి. ఇదివరకేమో పనులు నెలకే ఒక వారం ఉంటే ఒక వారం ఉండేది కాదు. ఈ ప్రభుత్వం రావడం డైలీ పనులు ఉంటున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల దాకా ఖాళీగా ఉన్నాం మేము.
నాలుగు నెలల్లో ఖాళీగా ఉన్నాం మేము. పని లేదు, ఏం లేదు, కార్మికులు ఎక్కడ చూసినా గొడవలే, పని లేదని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా పని చేసుకుంటున్నారు, 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇసుక వల్ల దేనివల్ల కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను టాపీ పని చేస్తానండి, టాపీ మేస్త్రిని. అసలు నాకు ఖాళీ ఉండదు. అప్పుడైతే 3 నెలలు 4 నెలల్లో ఖాళీగా ఉండి అసలు తినడానికి తిండి లేకుండా ఎంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడే బాగుందండి. ఇప్పుడు రేట్లు అంటే ఇప్పుడు ఇది ఫ్రీగా వదిలాడు కాబట్టి బాగుంది. ఇప్పుడు అంతకుముందు రేట్లు కూడా ఎక్కువే. చిన్న చిన్న పనులు చేయించుకుందామన్నా కూడా ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకోవచ్చు. ఆ పనులు కానీ చాలా ఆగిపోయినాయి. ఇప్పుడు అలా కాదు కదా, చిన్న చిన్న పనులు అయినా పెద్ద పనులు అయినా చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు చేయించుకుంటున్నారు? ఇసుక ఫ్రీ కాబట్టి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక విధానంతో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నటువంటి కార్మికుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తి స్థాయిలో పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు ఎక్కడా కూడా ఇటువంటి కన్స్ట్రక్షన్లు జరగనిటువంటి ప్రక్రియ నుండి నేడు అసలు కూలీలకి ఖాళీయే లేదు. అసలు గజం ఖాళీ స్థలం కూడా ఉన్నా కూడా అక్కడ నిర్మాణాలు చేయాల్సినటువంటి ప్రక్రియకు నాంది పలికారు. ఎందుకంటే ఇసుక ఉచితంగా రావటం అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాంతో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంచెం ఇసుక ఫ్రీ అయిన తర్వాత అందరికీ కూడా మరి భవన నిర్మాణ కార్మికులకు కానీ, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు కానీ, లేదంటే కొత్త నూతన గృహాన్ని నిర్మించుకోవాలని ఆశపడుతున్నటువంటి గృహస్థులు కానీ అందరికి కూడా సంతోషంగా మరి వ్యక్తపరుస్తున్నారు. కారణం ఏంటంటే ఏదైనా కూడా ఇసుకను బట్టే కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అనేది జరిగేది. మరి ఇసుక అనేది కొంత ఫ్రీ జరగడం అనేది మరి చాలా హర్షించదగ్గ విషయం, సంతోషించవలసిన విషయం అనమాట. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మరి ఈ ప్రభుత్వం మరి ఇసుకని ఫ్రీ చేసింది. మరి కొన్ని చోట్ల ఏదో కిరాయిలు వీటిల్లో కొంత రేట్లు తప్ప చాలా వరకు కూడా మరి తక్కువ రేటుకే ఇసుక రావటం, అంటే ఇంటికి చేరే చోటకి ఇసుక అనేది కంపేర్ టు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా 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 తక్కువగా వస్తుంది. మరి అందరూ కూడా మేస్త్రీలు కానీ అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు కానీ అందరూ చాలా సంతోషపడుతున్నారు. మరి ప్రభుత్వంలో మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సో మరి ఏ అవకతవకలు లేకుండా చేస్తే ఇంకా చాలా రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి భవన నిర్మాణాలు జరిగి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మంచి బాటలో వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మరి రోడ్లు కూడా మంచి నిర్మాణం జరుగుతుంది. అది కూడా చాలా హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే కొన్ని సిమెంట్ రోడ్, సీసీ రోడ్లు పోస్తున్నారు. మరి వాటికి ఇసుక కావాలి. మరి ఆ ఇసుక అది కూడా మరి ఫ్రీ అవ్వటం అన్నీ చూస్తే ప్రతిదీ కూడా ఈ యొక్క రాష్ట్రం మరి ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ పరిసర ప్రాంతాలు మాత్రం ఎక్కువగా ఇదంతా కూడా ఇది మన భవన నిర్మాణం అనేది బాగా జరుగుతుంది. మరి ఆ విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాం. భవన నిర్మాణ ఈ కార్మికులతో అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ విషయాన్ని అంటే ఒకటండి, ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అయితే అది ఏమిటి అంటే సామాన్యులకి ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. సో వారు చెప్పడం అని కాదు, కానీ ఇక్కడ సామాన్యులు అనేది ఇసుక ఎంత మేరకు మా ఎంత జరుగుతుంది అనేది సామాన్య ప్రజలు అందరికీ తెలుసు. అందువల్ల ఈరోజు ఎవరో ఖాళీగా లేరు. ఇదివరకు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఖాళీగా ఉన్నారు, పని చేసుకోవడం పని లేదు. ఇప్పుడు అసలు కూలీ డిమాండ్ అయిపోయింది, మేస్త్రీలు చాలా డిమాండ్ అయింది. కారణం ఏంటి? పని బాగా జరుగుతుంది. సో అలా జరిగితేనే కదా అదేగా డెవలప్మెంట్ అనేది. చాలా తేడా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ గారి రాగానే అరౌండ్ ఒక 1 year వరకు కంప్లీట్గా కార్మికులు అనేవాళ్ళు ఖాళీగా ఉండటం జరిగింది. కార్మికులు అంటే మీకు తెలియదు ఏముంది, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగాలి అని అంటే ఎంతమంది కార్మికులు ఉపయోగపడతారు దానికి? ఇసుక, సిమెంటు అవన్నీ సఫిషియెంట్గా ఉంటేనే టాపీ మేస్త్రి పనిచేయడానికి అవుతుంది. టాపీ మేస్త్రి కడితేనే దానిలో ఎలక్ట్రీషియన్ వర్క్లు కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ మిగతా అన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉండటం జరిగింది 1 సంవత్సరం అంతా. తర్వాత కరోనా రావటం, దీనికి యాడ్ అయ్యి మూలిగే నక్క మీద తాడిగే పడినట్టుగా ఆ తర్వాత 2 సంవత్సరాలు కూడా పూర్తిగా ఇంకేం చేసిన దానికి ఆజ్యం పోసినట్టు పూర్తిగా ఆ 2 సంవత్సరాలు కూడా పని లేకుండా జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు చేసిన తర్వాత ప్రభుత్వ వైఖరి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇసుక ఫ్రీ చేయటం, కొంత తగ్గించి పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల
భవన కార్మికులు కానీ మిగతా భవన కార్మికులకి సంబంధించిన ప్రతి ఒక్క వర్కర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఆయా శాఖల్లో కట్టిన తర్వాత ఆయా శాఖలో చేసే వాళ్ళందరికీ కూడా పని దొరకటం జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారండి. దానివల్ల అది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఆ టైంలో అమరావతి కొంత అయ్యింది, అంతా డెవలప్ అవుద్ది అని ఎంతో ఆశపడి లోన్లు తీసేసుకొని స్థలాలు కొనేసి కన్స్ట్రక్షన్స్ చేసుకొని ఎంతో అంటే ఒక ఆశాజనకంగా ఉంటుంది మనకు ముందుకెళ్తానికి అన్న ఉద్దేశంతో పాపం ముందుకు వచ్చారు, కన్స్ట్రక్షన్లు చేశారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చే వరకు కూడా గత 5 సంవత్సరాలు తినడానికి తిండి కూడా లేకుండా ఈఎంఐలు కడటానికి బాధపడతా అన్ని విషయాల్లో ఫ్యామిలీ జరుపుకోవటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తి చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారండి. ఇప్పుడైతే కొంచెం మెరుగుపడుతున్నారు. పనులన్నీ ఉండటం వల్ల కొంచెం బాగానే ఉందండి. ఇదే ఇసుక విధానం కనుక మరికొన్ని రోజులు కొనసాగితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భవన నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కళల రాజధానిగా భావిస్తున్నటువంటి అమరావతిలో పూర్తి స్థాయి నిర్మాణాలు జరగటాయనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ఆలోచనలతో చేసినటువంటి ఇసుక విధానం మూలంగా అనేక సంక్షేమ పథకాలకు నాంది అయినటువంటి నిర్మాణ రంగానికి ఆజ్యం పోస్తున్నటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఇదే పరిస్థితుల్లో కనుక రానున్న రోజుల్లో కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి కనుక మనం భావించినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినటువంటి ప్రక్రియ అది ఏదైనా రాజకీయ అంశమో లేదో పక్కన పెడితే కనుక ఆ ఉచిత ఇసుక విధానం మూలంగా మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భవన రంగ కార్మికులు కావచ్చు, అదేవిధంగా సగటు ప్రజానికం కావచ్చు, అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది డిఎన్ఏ టీవీ ఉచిత ఇసుక విధానం అనేటటువంటి అంశం మీద స్పెషల్ ఫోకస్. దీని మీద ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని, అదేవిధంగా కేబినెట్ మంత్రులందరినీ కూడా పరిపాలన పరమైనటువంటి అంశాల విషయంలో కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నటువంటి విషయం మనందరూ గమనించాలి. నమస్కారం.